హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బీరకాయ ఎగ్ వేసి కర్రీ వండి చూపిస్తాను. ఫస్ట్ ఇవి ఒక అరకిలో బీరకాయలు అండి. ఎగ్గులు 5 తీసుకున్నాను. ఇవి మంచి పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాము. బీరకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి కడిగి పెట్టేసుకున్నా అండి. కర్రీ చేద్దాము. స్టవ్ ముట్టించుకొని ఇందులో ఆయిల్ పోసుకున్నాం. ఒక పావు ఆయిల్ పోసుకున్నామండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను 2 ఉల్లిగడ్డలు వేసిన అండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5 చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇందులోకి కాస్త కరివేపాకు, ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగనియ్యాలండి. మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్య కలపాలి. ఇంకా కొంచెం వేగాలండి ఉల్లిగడ్డలు. మూత పెట్టేద్దాం. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కలిపేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డలు కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా, ఈ టైంలో ఇవి వేసుకొని కలిపి మళ్ళీ ఇంకో కొంచెం సేపు మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిపోయినాయండి, సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో ఉడికే వరకు చిన్నగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఉంచేసేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం పొడి వేసుకోవాలి. తక్కువ వేస్తున్నా, ఆల్రెడీ మిర్చి వేసిన కాబట్టి ఇది ఒక 1/2 టీ స్పూనే వేస్తున్నా మిరప్పొడి. సాల్ట్ రుచికి సరిపడినంత. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. కారం మిర్చిని బట్టి వేసుకోండి. అంటే ఒక్కొక్క చోట కారం ఎక్కువ ఉంటుంది మిర్చి, కొన్ని చోట్ల తక్కువ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. అంతే అండి. ఇది కొంచెం నూనెలో ఈ కారపొడి, ఉప్పు, బీరకాయలన్నీ నూనెలో కొంచెం వేగే వరకు వేయించుకోవాలి.
మూత పెట్టేద్దాము. మధ్య మధ్య కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇందులో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ బీరకాయలో వచ్చే కొంచెం నీటితోనే ఉడికిపోవాలి. ఇది నీళ్ళు పోస్తే టేస్ట్ ఉండదు. అందుకే చిన్న మంట మీద కొంచెం స్లోగా చేసుకోవాలండి. చూడండి, ఇందులోనే నీరు వచ్చింది. అసలు నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. ఈ నీరుతోనే ఈ బీరకాయ కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకుందాము. ఇది ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా పూర్తిగా ఉడకలేదు బీరకాయ. ఇంకొక 5 minutes ఉంచితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఎగ్ పోసేద్దాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాము. బీరకాయ ఉడికిందండి. ఇప్పుడు ఎగ్ పోసేద్దాం. నేను ఈ కర్రీకి 1/2 kg బీరకాయలకు ఒక 5 ఎగ్గులు తీసుకున్నాను అండి. ఐదు ఎగ్గులు వేసామండి. ఇది కొంచెం ఇప్పుడే కదిలేయద్దు, మూత పెట్టి ఉంచేద్దాము. ఇప్పుడు చూద్దాం. మెల్లగా కదిలేయాలండి. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈ కర్రీ మొత్తము స్టవ్ మీడియం టు సిమ్లో మార్చుకుంటూ చేసేసుకోవాలండి. ఫుల్ మంట పెడితే మాత్రం మాడిపోతుంది, తొందరగా బీరకాయ ఉడకదు, టేస్ట్ కూడా రాదండి. అందుకని మీడియం టు సిమ్లో పెట్టుకొని నిదానంగా అయినా చేసుకోవాలి. మళ్ళీ కలుపుదాము. చూడండి, ఇట్లా అయిపోయింది. ఇది ఇప్పుడు మొత్తం కదిలిచ్చేసేయాలి. దీనిలో ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి నేను ఇంట్లో చేసుకున్నదండి. దీనిలోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసి పొడి కొట్టుకున్నా. అందుకే నేను సపరేట్ మళ్ళీ గరం మసాలా ఏం వాడట్లేదు. ఇందులో ఇదే పొడి వేసుకొని ఒక టీ స్పూన్ అంతా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా ఇంట్లో చేసిందే. ఇది కూడా ఏం ఉండదు ఇందులో, ప్లెయిన్గా చేసుకుంటా. అంతే అండి. ఇవి రెండు వేసి కలిపేయాలి. మూత పెట్టేద్దాము. ఇంకొక 5 minutesలో కర్రీ అయిపోతుందండి. చూద్దాము. ఇది దాదాపుగా అయిపోయిందండి. దీనిలో కొంచెం నీరు ఎక్కడ ఉన్నది కూడా మొత్తము వెళ్ళిపోయేదాకా ఉంచాలి. కొంచెం సేపు మూత లేకుండా ఉంచేద్దాం. లాస్ట్లో ఆ నీరు ఉన్నది కూడా అంత వెళ్ళిపోతుంది. చూడండి, నీరు అంతా వెళ్ళిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. ఇంతే అండి.
బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతే అండి, వేడి వేడి బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.